ఒకటి సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, తర్వాతన మాజీ రాజ్యసభ సభ్యుడు భారతీయ జనతా పార్టీ సంబంధించి జీవీఎల్, వీళ్ళ ముగ్గురు మీదన సహజంగా ఒక ద్వేషం, ఒక కోపం తెలుగుదేశం పార్టీలోనే ఒక సెక్షన్కి ఉంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు అర్జెంటుగా ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ ఒక సిఫార్సు లేఖ ఇచ్చింది, ఆయన టీటీడీ బోర్డులోకి తీసుకోమని. అతను అట్లాంటి రాక్షసుడు, ఇట్లాంటి రాక్షసుడు, వాళ్ళని ఇట్టన్నాడు, వీళ్ళని ఇట్టన్నాడు అన్నది. బేసిక్గా ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విష్ణువర్ధన్ రెడ్డికి ఏమైనా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వమంటే భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, కానీ ఆర్ఎస్ఎస్ వచ్చినా జోక్యం చేసుకోదు. ఆర్ఎస్ఎస్ వీళ్ళకి పదవి ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వద్దు అనే మాట పొరపాటును కూడా చెప్పదు. అసలు భారతీయ జనతా పార్టీలో పోస్టుల విషయం అది పట్టించుకోదు. ఆర్ఎస్ఎస్ తరపున ఒక ఆర్గనైజింగ్ సెక్రటరీని ఇస్తారు, ఏమైనా పనులకు కావాలంటే సంస్థాగతం దానికి, వద్దనుకుంటే అది కూడా వదిలేస్తారు. వాళ్ళు బీజేపీలో ఎవరికి ఏ పోస్ట్ ఇవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వంలో ఏ పోస్టులు ఇవ్వాలి, లేకపోతే కనుక ఏ మంత్రికి ఇవ్వాలి, ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి, ఇదంతా చర్చించే అమాయకత్వం ఆర్ఎస్ఎస్కి లేదు. వాళ్ళ యాక్టివిటీ డిఫరెంట్గా ఉంటుంది. హిందుత్వ సిద్ధాంతం ఏంటి, అది ప్రజల్లో ఎట్లా ఉంది, ఏ ఏ వర్గాలకి ఇబ్బంది పడుతున్నారు, ఏ ఏ వర్గాలు దూరం అవుతున్నారు, ఏ ఏ వర్గాలని దగ్గరికి చేర్చాలి, ఈ ప్రణాళిక ధర్మము, దేశ రక్షణ, ధర్మ పరిరక్షణ, ఈ పనుల మీద ఉంటుంది తప్పించి ఇట్లాంటి పనికిమాలిన పనులు ఏమీ ఉండవు. అనవసరమైనటువంటి ఫీలింగ్ ఎవడికో గులన్నోడు బిగిన్ చేశాడు, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.